తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అలాగే లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే వల్లి గారు. మేడం, ఉప్పల్ దగ్గర ఫిర్యాదుగూడలో 27 ఏళ్ల యువతి తేజస్విని అమ్మాయి అర్ధరాత్రి 2:30 సమయంలో నగ్నంగా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కింద ఫస్ట్ ఫ్లోర్లో తలుపులు కొట్టి తర్వాత బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అంతే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి విగ్రహంతో సహా అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అవును, తెలంగాణలో కాదు, మొత్తం ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనమైనటువంటి కేసుగా ఉంది. ఈ మృతి అనేది అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఆమె తల్లితో నేను మాట్లాడాను మేడం. అక్కడికి వెళ్ళారు కదా, ఇంటర్వ్యూ చేశాను. ఆమె కూడా కొంచెం పొంతలేని సమాధానాలు, ఆమె కూడా కొంచెం తేడాగా మాట్లాడుతుంది, మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టుగా ఉందా, అట్లా కనిపిస్తోంది. అంటే పోలీసులు అసలు వాస్తవాలు ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతాయేమో బహుశా. ఆమెకి మెంటల్గా ఎంతవరకు సరిగా ఉంది అన్నది మీ అంచనా ఏంటి మేడం? ఏం జరుగు ఉంటుంది? ఇప్పుడు ఆవిడే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అండి. చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొన్ని రోజులు బెంగళూరులో పనిచేసి ఆ వర్క్ టెన్షన్ భరించలేక, ఆ ప్రెషర్ భరించలేక రిజైన్ చేసేసి వాళ్ళది ఏదో విజయనగర్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏదైనా వెతుక్కుందామనే ఉద్దేశంతో తండ్రిని అక్కడ వదిలేసి ఓన్లీ తల్లి కూతురే వచ్చారు. కొన్ని రోజులు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన ప్లేస్లో కొన్ని రోజుల కిందటే వచ్చారట వాళ్ళు. ఒక నెల కోసమే ఉంటామన్నట్టుగా. అంటే జనరల్గా మీరు అన్నట్టుగా ఆన్లైన్లో యాప్ ద్వారా వాళ్ళకి అది దొరికింది. అదేదో మనం విన్నది ఏంటంటే 3,500 రూపీస్ పర్ డే అట. అలా పే చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం లేనప్పుడు మాత్రమే కదా 3,500, దాదాపు నెలకు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు రెంట్ కట్టాలి అంటే ఫైనాన్షియల్గా అవన్నీ చూసుకునే వాళ్ళు అందులో ఆ స్టెప్ వేసి అక్కడికి వెళ్ళారు వాళ్ళు. సో ఇందులో ఓవరాల్గా ఏంటంటేనండి, వర్క్ టెన్షనా లేకపోతే అంటే వాళ్ళ తల్లి, మీరు గుర్తుందా, ఆమె చెప్తుందనమాట, ఒక 6 నెలల నుంచి రాత్రిపూట మా అమ్మాయి సరిగ్గా నిద్రపోవట్లేదు, అరిచేస్తుంది, నాకు ఏవేవో కలలు వస్తున్నాయి, నాకు రక్తం కనిపిస్తుంది అని తల్లికి కూతురు చెప్పేదట. అలా తల్లికి కూతురు చెప్పినప్పుడు కనీసం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు ఎందుకు వస్తుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అనేసి అవన్నీ తల్లి అసలు ఏమీ పట్టించుకోలేదు. మీరే వెళ్ళారు ప్రత్యక్షంగా. సో తల్లి అంటే ఒక 28 సంవత్సరాల కూతురు సడన్ గా రోడ్డు మీద ఇలా వివస్త్రగా వెళ్ళి ఒక దూకి చనిపోయింది అంటే అసలు కాళ్ళు చేతులు పనిచేస్తాయండి ఎవరికైనా. ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది. సో మీరే వెళ్ళారు. ఆమె ఏమాత్రం బాధ లేకుండా సూట్ కేసులను సర్దుకొని మేము ఉండట్లేదండి, మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి, మా అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు చనిపోయిన అమ్మాయిని మీరు తీసుకొస్తారని అడుగుతుంది. సో ప్రతి ఒక్కరూ అడిగారట ఆ కాలనీలో వాళ్ళందరూ, వీళ్ళ వల్ల మాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంది, వీళ్ళ అమ్మాయి చనిపోయింది, అసలు వీళ్ళ సంగతి ఏంటో మాకు తెలియట్లేదు, మీరు తొందరగా ఇన్వెస్టిగేట్ చేయండి, చుట్టుపక్కల వాళ్ళు మాకంతా టెన్షన్గా ఉంది అని అంటే, అలా టెన్షన్ ఉండ వాళ్ళందరినీ చనిపోమని చెప్పు అని చెప్పిందంట ఈవిడి. చచ్చిపోమని చెప్పు, ఎందుకు ఉండాలట అని అంటే అలా మాట్లాడిందంటే నిజంగా ఆమెకు కూడా ఏదో ప్రాబ్లం, మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఒక కూతురు పోయింది, చేతికొచ్చిన కూతురు పోయింది అంటే ఏ యాక్సిడెంట్లోనో పోయిందా, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చో లేకపోతే ఒంట్లో బాగాలేకపోయింది అంటే కూడా బాధ ఉంటుంది ఒక తల్లికి. అలాంటిది నీ ఇంటి నుంచి నిన్ను లోపల పెట్టేసి బయట నుంచి నువ్వు గొల్లెం పెట్టేసి ఆ కూతురు 2 ఇళ్ళకెళ్ళి తలుపులు కొట్టేసి, అసలు ఆ ఇళ్ళకి వెళ్ళి తలుపులు ఎందుకు కొట్టిందో ఆమెకే తెలియాలి. అంటే ఆమెకు నేను అనుకుంటానండి ఆ 2 గంటలప్పుడు ఆ 12ంటికి 1 గంట మధ్యలో ఏదో ఒక కల వచ్చేసి ఆ అమ్మాయి లేచేసి ఇంకా హెల్ప్లెస్ కండిషన్లో ఏదో నాకు జరగబోతుంది, నేను ఇక్కడ ఉంటే నాకేమన్నా అవుతుందేమో అనేసి, ఇంకా అంటే జనరల్గా ఒక ట్రాన్స్లో ఉండేవాళ్ళు బలి గారు, మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఇంకా అదే అంటే నేను చేసేదే కరెక్ట్, ఇంకా మీరు ఎన్ని చేసినా కూడా ఫుల్ బాటిల్లో నీళ్లు పోస్తే కిందికి పోయినట్టే, వాళ్ళది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది, ఒక ఒపీనియన్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది, మనం ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. అట్లాగే ఈ అమ్మాయికి
నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు, సో నాకు ఏదో అవుతున్నది అన్న డిప్రెషన్ లో ఉన్నప్పుడు యాక్చువల్ గా నిద్రలో ఒక ఏదన్నా కళ వచ్చి అలా వచ్చి ఆ కళలో జరిగేదే రియాలిటీలో చేసిందేమో. అయితే నాకేమో ఎవరో నా మీద పడుతున్నారు, చెప్తుంది నాకు రక్తం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు జనరల్ గా అంటే మామూలుగా మన ఇంట్లో ఇప్పుడు మీకు ఒక కూతురు ఉంటుంది, లేదా మీకు ఒక అబ్బాయి, నాన్న నాకు ఒంట్లో బాగాలేదంటే మీరు కానీ మీ ఆవిడ కానీ వెళ్ళి రా నా దగ్గర పడుకో, మన ఇద్దరం ఒకటే రూమ్ లో పడుకుందామా అని అంటారు జనరల్ గా. అంతే కదా, పిల్లలకు ఒంట్లో బాగాలేనప్పుడు నీ ఎంతకు నువ్వు రూమ్ లో పడుకోమని చెప్పు. అట్లాంటిది అమ్మాయి 6 నెలల నుంచి బాగాలేదు, డిప్రెషన్ లో ఉంది, తర్వాత సరిగ్గా భోజనం చేయట్లేదు, ప్లస్ జాబ్ పోయిన బాధలో కూడా ఉంది అన్నప్పుడు ఒక తల్లిగా నువ్వేం చేయాలి, పిల్ల దగ్గర నువ్వు కానీ లేకపోతే నీ దగ్గరే వచ్చి పడుకోమని నువ్వు చెప్పాల్సింది. అది లేకుండా ఇద్దరికి 3 BHK, అది ఎవరి రూమ్లలో వాళ్ళు పడుకున్నారు. అంటే ఈమెకు అక్కడ లోపల ఏం జరిగిందో తెలియదు ఈ తల్లికి. అంటే ఒక తల్లిగా నువ్వు ఏం కేర్ తీసుకోలేదు ఆమె గురించి. ఇందులో ఏమైనా కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుందా? ఏమాత్రం కేర్ లేదు. సో నాకు అంటే దిస్ ఇస్ ఓన్లీ మై ఇమాజినేషన్, నేను అసెస్ ఏం చేసుకుంటున్నానంటే ఎప్పట్లాగే ఏదో ఒక కళ వచ్చింది, ఆమెకి ఏం చేయాలో తోచలేదు. సో లేయగానే కళ్ళు ఎవరు లేరు ఇంట్లో, ఏం చేసిందంటే బయటకు వచ్చేసి అంటే చెప్పాను కదా ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు నా ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా, ఈ బట్టలు ఇప్పితే ఇది తప్ప, నన్నందరూ నలుగురు చూస్తారే అనేది ఏమాత్రం విచక్షణ లేకుండా, తల్లి ఒకవేళ నేను ఇలా బయటికి బట్టలు ఇప్పేసిన తర్వాత నా తల్లి చూసి నన్ను ఏమన్నా అరుస్తుందని బయట నుంచి పెట్టేసింది ఆమెను, తలుపు పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆమెకి ఎవరో ఒకరు తనను హెల్ప్ చేసేవాళ్ళు, తనను దగ్గర తీసుకునే వాళ్ళు కావాలి ఆమెకి. అందుకని మీరు అన్నట్టుగా కిందికి వెళ్ళి తలుపులు బాధింది, వాళ్ళెవరు తెలవలేదు, మళ్ళా కిందికి వెళ్ళింది, ఆ మగపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే చూడగానే ఇదేంటి ఈ అమ్మాయి ఇలా బట్టలు లేకుండా వస్తుందని వాళ్ళు కూడా కంగారు పడిపోయి వాళ్ళు ఉన్న లోపల మళ్ళీ ఈమె బయటకు వచ్చేసింది. ఇంకా ఆమె అనుకుంది అనమాట, ఇంకా నాకు ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు ఈ సొసైటీలో, మా అమ్మ అంటే అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నా గురించి ఏం కేర్ తీసుకోవట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? సో నాకు ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఆమెకి లాస్ట్ మినిట్లో దాకా కూడా చనిపోవాలనేది ఏం లేదండి ఆమెకి. ఆమె మైండ్ సెట్ ఎలా ఉండిందంటే నాకు తెలిసినంత మటుకు ఎవరో ఒకరు నాకు రక్షణ కావాలి, ఎవరో ఒకరు నన్ను దగ్గరకు తీసుకోవాలి, నేనున్నాను అని చెప్పాలి అనే ఉద్దేశంతో గుడి దగ్గరికి వచ్చింది ఆమె. గుడి దగ్గర ఆమె డైరెక్ట్ గా వెళ్ళి దూకల కదా, వెళ్ళి గుడి దగ్గరికి వచ్చి 2 ప్రదర్శనలు చేసింది. అప్పటికి కూడా ఆమెకి మనశ్శాంతి దొరకలేదు. ఇది ఏంటో అర్థం కావట్లేదు. ఆమె ఆ డిప్రెషన్లో ఒక దేవుడి కన్నా చెప్పుకుందామంటే ఆ గుడి మూసున్నారు. ఆమె కళ్ళెదురుగుండా ఒక గుడి కనిపించింది. తలుపు తీయగానే అమ్మవారు కనిపించింది. సో ఈ అమ్మవారి దగ్గర కన్నా నేను చెప్పుకుందాము అనుకొని ఆమెను ఇంకా అంటే ఇది విగ్రహమే, దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింది, నేను దీన్ని తీయకూడదు అనే విచక్షణ ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు వాళ్ళు. ఎంతసేపు వచ్చి నేను చేసిందే కరెక్ట్, ఇప్పుడు నాకు కావాల్సింది జరగాలి అన్న ఉద్దేశంతో ఆ అమ్మవారిని పట్టుకొని మీరు కెమెరాలో చూపించారు. ఆమె కట్టిన ఆ వస్త్రాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పాడేసింది. ఎందుకంటే నేను వేసుకోలేదు, మన ఇద్దరము అంటే నువ్వు నాకు తల్లిలాగా నన్ను దగ్గరకు తీసుకో, సో మన ఇద్దరి మధ్యలో ఎటువంటి ఏమీ ఉండకూడదు అనేసి, ఇంకా నాకు ఇంకెక్కడ రక్షణ లేదు, నాతో పాటు నువ్వు కూడా అనేసి దూకేసుకొనొచ్చు అని. ఇదంతా ఏంటంటే ఒక ట్రాన్స్. ఇంకా అంతే. ఇందులో ఆమె ప్లాన్ చేసుకొని నేను ఇప్పుడు చనిపోవాలి, ఇక్కడికి వెళ్ళి విగ్రహం తీసుకోవాలన్నది ఏమీ ప్లాన్ లేదండి. ఆమెకు ఆ క్షణంలో షీ వాజ్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. నన్ను ఎవరో ఒకరు దగ్గర తీసుకోవాలి, ఏ మనుషులు నాకు ఎవరు కనిపించట్లేదు. ఆమె తలుపు బాధింది చూడండి, హెల్ప్ అని తలుపు తీయండి అన్నప్పుడు, అంటే ఎవరు కూడా రెండింటప్పుడు ఎవరు తలుపు ఎవరు కొట్టినా కూడా తీయరు కదా. మనకు తెలిసిన వాళ్ళు వస్తే కూడా మనం చెక్ చేసుకొని ఇదేంటో 2 గంటలప్పుడు వచ్చావు అని చెప్పేసి తలుపు తెరుస్తాం. మరి ఎవరో వచ్చిన వాళ్ళు తలుపు తెరుస్తారంటే ఎవరిని మనం తప్పు పట్టాల్సింది, ఎవరో మీరైనా నేనైనా 2ంటికి వచ్చి తలుపులు బద్దలు కొడితే కూడా మనం పిలిచినా కూడా మనం పలకం. సో వాళ్ళు కూడా అలాగే రాలేదు. సో ఆమె ఆ డిప్రెషన్లో మీరు చూసారా, పైన నుంచి కిటికీలో నుంచి ఫోన్ బారేసింది, తన కళ్ళజోడి విసిరేసింది, తర్వాత కొన్ని బట్టలు విసిరేసి, అంటే షీ వాజ్ ఇన్ రెస్ట్లెస్ అనమాట. అసలు ఏం చేయాలో కూడా తనకు తెలియలేదు. ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఎక్కడో ఒక చోట నాకు మనశ్శాంతి దొరకాలి, నాకు స్వాతంత్రం దొరకాలి. సో నా బాధలు ఎవరు వింటారు? ఆమెకి ఏంటంటే ఇటు జాబ్ పోయింది, తండ్రి కూడా అనుకుంటా తండ్రి కూడా పెద్ద కేర్ తీసుకుంటేలాగా లేదు, తండ్రి అసలు వీళ్ళతో పాటు ఉండడు. మరి తల్లి చూస్తే అలా ఉంది, జాబ్ లేదు, ఫైనాన్షియల్ గా నేను అసలు ఏంటి వాళ్ళ తల్లి నాకు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఏదో అప్పులు ఉన్నాయండి, అప్పులు మేమే కట్టుకోవాలి,
అదే ఎవరు చెప్- మాకు అదే చెప్తున్నా. ఉమ్. సో వీటన్నిటికి కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక డిప్రెషన్ వచ్చింది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే బాధ్యతగా ఒక తండ్రి నన్ను ఈ వయసులో నన్ను దగ్గర తీసుకొని నన్ను ఒక సెటిల్ చేయాల్సిన మనిషి తండ్రి నన్ను పట్టించుకోవట్లేదు. తల్లి చూస్తే కూడా అలాగే ఉంది. సో నాకు ఎందుకు ఈ బాధ, నేను ఎవరికి చెప్పుకోవాలి అనే డిప్రెషన్లో ఏం చేసిందంటే ఏం ప్లాన్ చేసుకోలేదండి. నాకు తెలిసి ఏమీ ప్లాన్ చేసుకోలేదు. బట్టలు ఇప్పుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోలేదు, అక్కడ విగ్రహాన్ని తీసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోలేదు. ఎక్కడ నాకు మనశ్శాంతిగా ఉంటుంది, అమ్మవారి దగ్గర నాకు మనశ్శాంతిగా ఉంటుందేమో, ఈమె నాతో పాటు ఉంటే నేను ఆమె నా దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడికి ఉంటుంది కదా అనేసి ఆ లాస్ట్ మినిట్లో ఏం చేయాలో తోచలేదు, వెళ్ళి అందులో దూకింది అంతే. ఇందులో ఎక్కడ ఈ ప్రీ ప్లాన్ అయితే సొంత తల్లే పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ అమ్మవారైనా నాకు అదే చెప్తున్నా, ఒక తల్లిలాగా నన్ను దగ్గరకు తీసుకుంటుందేమో అని. అంటే ఇప్పుడు ఆమె మనసు ఎలా ఉండిందంటే ఒక చంటి పిల్లలు బట్టలు లేకుండా ఎలా ఉంటారో అట్లాగా నాకు అంటే ఇవన్నీ ఏమీ వద్దు నాకు, నన్ను అంటే నేను ఎలా ఉన్నానో అలా నన్ను స్వీకరించే మనిషి నాకు కావాలి. ఎవరున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు తలుపు తీయట్లేదు, ఎవరు నన్ను దగ్గర తీసుకోవట్లేదు. కాబట్టి అమ్మవారి దగ్గరికి ఆమె అక్కడికి వెళ్ళంగానే లాగేసుకొని మళ్ళీ నాకు కూడా బట్టలే కదా నీకెందుకు అనేసి అవి కూడా అవి తీసేసి దూకేసింది. అయితే బెంగళూరులో జాబ్ చేసింది కదా మేడం, సో 6 నెలల నుంచి జాబ్కి పోవట్లేదు, అక్కడ రిజైన్ చేసి వచ్చేసింది. అవును. సో అక్కడ పని చేసేటువంటి కంపెనీలో ఈమెకి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఏర్పడ్డాయా, అప్పటి నుంచి ఏమన్నా డిస్టర్బ్ ఆ అయిందా? ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే తనకు ఆ ప్రొఫైల్ నచ్చకపోవచ్చు, ఏది ఏమైనా కూడా అక్కడ రిజైన్ చేసింది. అక్కడిది ఈమె ఏం క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే జాబ్ లేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఏదైనా జాబ్ వెతుక్కుందామంటే అందరూ కొత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మరి ఇప్పుడేమో అప్పులు ఉన్నాయి, మీరు చెప్పినట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా అప్పులు ఉన్నాయి. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ నాకే, నేనేం చేయాలి, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అనేసి రాత్రిపూట నిజానండి మనం ఏదైనా డిస్టర్బ్ అయితే మనకి రాత్రి నిద్ర పట్టదు కదా, అన్నీ వస్తాయి, అవి ఇవి అప్పుల వాళ్ళు ఈఎంఐలు ఇవన్నీ వస్తాయి, కాబట్టి మనకి మనశ్శాంతి ఉండదు. సో ఇవన్నీ ఫేస్ చేసిందండి ఆ అమ్మాయి. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే తల్లి. ఆ తల్లి ఎప్పుడైతే అరే నా కూతురు కదా, మన ఫ్యామిలీ కోసం ఈమె అమ్మాయి ఇంత బాధపడుతుంది, అమ్మ పర్లేదమ్మా జాబ్ లేకపోయినా పర్లేదు, మన ఇద్దరం ఏదో ఒకటి పని చేసుకుందాం, పర్వాలేదు నేను చూసుకుంటాను నిన్ను అనేసి ఆ కూతుర్ని రక్తం కనిపిస్తుంది అన్నప్పుడు, నాకు పీడకలాలు వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడే ఒక డాక్టర్ దగ్గరికి, ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదండి. ఆమె చెప్పుకుండేది, సార్ నాకు ఇలా అనిపిస్తుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది, నాకు ఎవరు లేరు అనిపిస్తుంది, నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, బాగుండేది. దీనికి అంతా చూస్తే మీరే ప్రత్యక్ష సాక్షి. మీరు వెళ్ళినప్పుడు ఆవిడ అంటే ఒక 25 సంవత్సరాల కూతురు చనిపోయింది, అది కూడా ఏ యాక్సిడెంట్లనో ఏ ఒంట్లో బాగలేకో చనిపోలేదు. రాత్రి ఉన్న అమ్మాయి ఒక చెరువులో దూకి చనిపోయింది అన్నప్పుడు మామూలుగా తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ మనకే బాధ అనిపిస్తుంది. కింద పడి దొర్లేసి అసలు ఏం చేయాలో అర్థం కాక గుండె లవిసేలాగా ఏడుస్తారు. మీరు వెళ్ళినప్పుడు కనీసం ఆమె అయ్యో నా కూతురు చనిపోయింది నాయన అని ఒక మాట అనిందా మీకు? మీరేంటండి మా అమ్మాయి చనిపోతే మళ్ళీ మీరు వచ్చి మా అమ్మాయిని తీసుకొస్తారా అని మిమ్మల్ని అడిగింది ఆమె. కాబట్టి ఆమె కూడా ఈవెన్ ఆమెకు కూడా ఏదో ప్రాబ్లం ఉంది మెంటల్గా. అంటే బికాజ్ వాళ్ళ హస్బెండ్ ఈమెను కేర్ తీసుకోకపోగా పట్టించుకోకపోతే కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏదేమైనా వెళ్ళి గారు ఎప్పుడైనా మనము మెంటల్గా ఏదన్నా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మన దగ్గర ఉండే వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు కానీ ఇప్పుడు లేకపోతే చూడండి అసలు అమ్మాయి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఎవరు లేరు, నాకేమో అయిపోతుంది, నాకు పీడకలాలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, నాకు రక్తం కనిపిస్తుంది, ఇవన్నీ ఏంటంటే అంత ఇమాజినేషన్. దానివల్ల తన ప్రాణం పోగొట్టుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా సరే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా చేయాల్సి, ఎస్ పూజలు చేసుకోవచ్చు, మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే గుడికి తీసుకెళ్ళచ్చు, కానీ గుడికి తీసుకెళ్ళినంత మాత్రాన మీ రోగం తగ్గదండి కదా. మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా మీకు మెడికల్ వైజ్గా మీకు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా జరగాల్సిందే. అంతేగాని నేను 5 సార్లు గుడికి వెళ్తా, 5 సార్లు చర్చికి వెళ్తా, 5 సార్లు నమాజ్ చదువుతా, 5 సార్లు భగవద్గీత చదువుతా అంటే కాదు, దానితో పాటు ఇది చెయ్యాలి. సో ఆమె అది చేయకపోయినందుకే ఇవాళ ఇది జరిగింది. కాబట్టి ఎవరైనా సరే నిజాన్ని మీరు అన్నట్టుగా ఇంకా ఇన్వెస్టిగేషన్లో మనకి ఇంకా చాలా తెలుస్తాయి.
నాకు తెలిసి ఈమె ఏంటంటే డిప్రెషన్లోనో అలా చేసుకుందే తప్ప వేరే ఏదో ప్లాన్ చేసింది కాదు, ఆమెను ఎవరో ఫోర్స్ చేసింది కాదు, ఏమీ కాదు. మీరు కెమెరాలో మనం చూసాం, ఎవరో ముగ్గురు ఆ కుర్రోళ్ళే అనమాట, అరే ఇలా వెళ్ళిపోతుంది అనేసి మీ సెకండ్ ఫ్లోర్లో ఒక ఆవిడ చెప్తుంది, మేము ఒక దుప్పటి ఇచ్చి వేసిరా అంటే ఆమె పరిగెత్తిపోయిందని చెప్పారండి, పిల్లలు కూడా అన్నారు. అంటే ఆ క్రమంలోనే ఆమె వెంట పడ్డారే తప్ప ఆమెనేదో చెయ్యాలని మాత్రమైతే కాదండి. జనరల్గా కూడా ఎవరైనా మనకు ఎవరైనా సరే బట్టలు లేకుండా కనిపిస్తే మన మైండ్ పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక షాక్లో ఉంటాం. సో ఆ మగపిల్లలకి ఎటువంటి ఆలోచనలు రాలేదప్పుడు ఒకటేంటంటే ఆమెను కాపాడదాము, ఏదో బాధలో ఉంది, బట్టలు లేకుండా తిరుగుతుంది, చూస్తే చాలా చదువుకున్న దానిలాగా ఉంది అనేసి ఆమెను కాపాడదామని ట్రై చేశారే తప్ప మగపిల్లలు ఎటువంటి ఏమీ హాని చేయలేదు. ఇది కంప్లీట్గా డిప్రెషనేనండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డిప్రెషన్లో ఎవరున్నా కూడా మనం సజెస్ట్ చేసేదంటే దయచేసి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, దాని వైజ్ మీరు మందులు ఇప్పించండి. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే మీరు క్రైస్తవులు అయితే చర్చికి తీసుకెళ్ళండి, ముస్లిమ్స్ అయితే నమాజ్ చేయించండి, మామూలుగా హిందువులైతే గుడికి తీసుకెళ్ళండి. కానీ ఓన్లీ దేవుడే చేస్తాడు అనేది మాత్రం కాదు. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ.